తత్సత్. శ్రీ గురుభ్యో నమః. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం తత్వవిదానందపర్యంతం వందే గురుపరంపరాం. ఓం శ్రీ గురుభ్యో నమః. పూజ్య గురుదేవులు తత్వవిదానంద సరస్వతి స్వాముల వారి దివ్య చరణారవిందములకు ప్రణమిల్లుతూ పరిపూర్ణ పరబ్రహ్మస్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, ఓం శ్రీ గురుభ్యో నమః. తత్వబోధలో మనం విచారం చేసుకుంటున్నాం. సాధన చతుష్టయ సంపద, అందులో మూడవది. అవి 4 ఏంటి? నిత్య అనిత్య వస్తు వివేకం, ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగం, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వ. ధర్మార్థ కామ మోక్షాలు ఉన్నాయి చూడండి. ధర్మార్థ కామ మోక్షాలు పట్టుకో ఉండేవాడు దీనికి పనికిరాడు. ఎందుకు? నిత్య అనిత్య అనే దాంట్లో ఏమొచ్చినాయి? నిత్యమేది? బ్రహ్మము. నిత్యము బ్రహ్మ, మిగిలినదంతా అనిత్యం. ఇప్పుడు మిగిలినదంతా అనిత్యము అని చెప్పినప్పుడు ఇప్పుడు వీడిక్కడ కోరుకుంటున్నది ఏమిటి? ధర్మ అర్థ కామ కోరుకున్నాడని అనుకోండి. ధర్మము నిత్యమా అనిత్యమా? ధర్మం అనేటువంటిది మనిషికి మారుతూ ఉంటుంది. ధర్మం అది సత్యమైనది కాదు. అంటే రోజు రోజుకి క్షణానికి మారుతూ ఉంటుంది ధర్మం. ఇప్పుడు చూడండి, పెళ్లి చేసుకున్నంత వరకు ఒక ధర్మం, పెళ్లి చేసుకుంటే ఒక ధర్మం, బిడ్డలు పుడితే ఒక ధర్మం, బిడ్డలు పెరిగిన తర్వాత ఒక ధర్మం. ఏది కరెక్ట్? అర్థమవుతుందా మీకు? ఏమైనా ఏమో చెప్పాలనుకుంటున్నాడు, చెప్పు. ఏ సమయానికి అదే ధర్మమైనప్పుడు అదే నిజమైన ధర్మం. అందుకనే నేనేం చెప్పాను? ధర్మం వీటికి పనికిరాదు. అర్థం. ఇప్పుడు ధర్మం ఏం చేస్తుంది? ధర్మం అనేటువంటిది లోకంలో ఉండేదానికి పనికొస్తుందే కానీ నువ్వు తత్వం తెలుసుకునేదానికి పనికొస్తుందా? పనికిరాదు. కాబట్టి మనం ఆశ్రమంలో ఉండం. నేను ఆశ్రమంలో మాట్లాడుతున్నా. ఎక్కడ పోయినా నేను ఇవే మాట్లాడుతాను. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నానా? ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు. మోక్షము కావాలనుకుండే వాళ్ళకు సంబంధించి ఇక్కడ విచారణ. లోకంలో ఉండేవాడికి ధర్మం అవసరం, నేను కాదని చెప్పట్లేదు. ఇప్పుడు లోకము సత్యమా? అదేమైపోయింది? బ్రహ్మ కంటే మిగిలినదంతా ఏమైంది?
అనిత్యం అయిపోయింది. ఇప్పుడు అనిత్యమైంది వీడికి కావాలనా లేదా నిత్యమైంది కావాలనా? నిత్యమైంది కావాలి అని అన్నప్పుడు ఇప్పుడు ధర్మ అర్థ కామాలు ఎక్కడున్నాయి? అనిత్యంలో ఉన్నాయి. ధర్మార్థ కామాలు అనిత్యంలో ఉన్నాయి కాబట్టి ఈ అనిత్యంలో ఉండేటువంటి ధర్మార్థ కామాలను కోరుకుండే వాళ్ళని ఏమనాలి? వాడు దీనికి పనికొస్తాడా? వాడు దీనికి పనికిరాడు. బాగా అర్థం చేసుకోండి. వాళ్ళను నువ్వు ధర్మంగా ఉండవు, నువ్వు పనికిరానోడు అని నేను అంటున్నానా? అలా అర్థం చేసుకోకండి. అలా అర్థం చేసుకుంటే మీరు ఇబ్బందులు పడతారు కానీ నాకేం ఇబ్బంది ఉంటుంది. నేను అందుకని మీరు అలా అర్థం చేసుకుంటారని నేను చెప్తున్నా. ఎందుకంటే మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు నాకైతే నేను ఏదో శాస్త్రాన్ని భగవద్గీతను పట్టుకోవాలని నేను అనుకుంటాను. మీరేమంటే మీరు శాస్త్రాన్ని పట్టుకోవాలనుకుంటారు, లోకాన్ని పట్టుకోవాలని అనుకుంటారు. కాబట్టి మీరేంటంటే ఆటికి పోయినప్పుడు అది ఉంటుంది, వీటికి వచ్చినప్పుడు ఇది ఉంటుంది. నేను అట్లా పట్టుకునే దానికి లేదు, వస్తుంది. ఇప్పుడు అదే టాపిక్ వస్తుంది. అట్లాంటప్పుడు మీరు దాన్ని పట్టుకొని ఈయన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని అంటే అప్పుడు సరిపోతుందా? సరిపోదు. పైగా మోక్షం కావాలి అని అనుకునేటువంటి వాడికి ప్రపంచం సత్యము అని అనుకుంటూ ఉంటే వాడికి సత్యము అవగతం కాదు. సత్యం అవగతం కానంత వరకు మోక్షం లేదు. అంతే. అర్థమైంది కదా? క్లియర్. కాబట్టి ధర్మార్థ కామములకు నేను వ్యతిరేకం కాదు, కానీ ధర్మార్థ కామములు అనేటువంటివి అనిత్యం. అనిత్యం అని ఎవడికి దృఢమైందో వాడు ఇప్పుడు ధర్మార్థ కామాలను ఏం చేస్తాడు? పక్కలో పెడతాడు. ఇప్పుడు మీ ఇంటికి దగ్గరనో మీ ఇంటి చుట్టుపక్కలనో మెడికల్ షాప్ ఉందా లేదా? ఉందా? మెడికల్ షాప్లో మందులు ఉన్నాయా లేదా? ఎన్ని రకాల మందులు ఉంటాయి? ఎన్నో ఉన్నాయి. మీకు అవి అవసరమా? ఏదో కూడా ఎందుకు ఇప్పుడు మీకు అవసరం? మీకు ఇప్పుడు అవసరమా? ఎప్పుడు అవసరం అవుతుంది మందులు? ఆరోగ్యం బాగలేకపోతే అవసరమవుతుంది. అది కూడా ఎవరు చెప్పాలి? డాక్టర్ చెప్పాలి. అంతేనా? అట్లా కాకుండా మందుల షాప్ ఉంది కదా అని చెప్పి ఈడ ప్రధానమంత్రి ఇది ఏదో ఒకటి ఉండదు, దాంట్లో 50% ఏదో ఆఫర్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆఫర్ ఉంది కదా అని చెప్పి మందులన్నీ తీసి ఇంట్లో పెట్టుకుంటారా? ఏమండి? అలాగే నీకు లోకంలో ఎంతోమంది ఎన్నో ధర్మాలు ఆచరిస్తూ ఉంటారు, లోకంలో ఎంతోమంది ఎన్నో కామనలు కోరుకుంటూ ఉంటారు, లోకంలో ఎంతోమంది భోగాలను అనుభవిస్తూ ఉంటారు. ధర్మార్థ కామాల కోసం ఎంతోమంది ఎన్నో రకాలుగా వాళ్ళ వ్యవహారాల్లో వాళ్ళు ఉంటారు. అంతలో మాత్రానికి మనమందరూ వాళ్ళంతా అలా ఉండారే, నేను ఇలా ఉండానే అని అనుకుంటే అప్పుడేమవుతుంది? ఇది కుదరదు, దీనికి పనికిరాడు, దీనికి యోగ్యుడు కాడు. ఓకేనా? దాని నుంచి అధిగమించినటువంటి మానసిక సామర్థ్యం కలిగిన వాడే, దాని నుంచి అధిగమించిన మానసిక సామర్థ్యం ఉండాలి. మానసికంగా ఉండాలిగా. మానసికంగా ఆ సామర్థ్యం కలిగిన వాడే వేదాంత విచారణకు అర్హుడవుతాడు. మనం మాట్లాడుకుంటున్నది వేదాంత విచారణ. వేదాంత విచారణ మనం తత్వబోధతో మొదలుపెట్టాం. తత్వబోధ, ఇంకా బ్రహ్మ జ్ఞానావళి, మాల, భగవద్గీత వాటిలో ఉన్నాం. అందులో భగవద్గీతలో క్షేత్రజ్ఞ విభాగ యోగములో మొదలుపెట్టినాం. అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? ఇంకా వీడికి కావాల్సింది ఏముంటుందంటే వీడికి ఏదో అదే ఉంటుంది, మిగతావన్నీ ఏం అవసరం లేదు. వీడికి ప్రపంచం ఉంది అనేటువంటి భావన కూడా ఉండదు. ప్రపంచం ఒకటి ఉంది, ప్రపంచంలో నేను ఇలా ఉండాలి అనే భావన ఉందంటే వాడిక్కడికి
యోగ్యుడు కాదు. సరే, అది నిత్య అనిత్య వస్తు వివేకంలో తెలిసిందే. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే వీడికి ఈ యజ్ఞయాగాది క్రతువులు, దాన ధర్మాలు, తీర్థయాత్రలు, దేవతారాధన ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ చేసిన దాని వలన, చేస్తూ ఉండే దాని వలన, ఇది చాలా కాలం నుంచి వస్తూ ఉన్న కారణం చేత దీని నుంచి ఏమవుతుందంటే వైకుంఠము, స్వర్గము, కైలాసము అనేటువంటివి ఉన్నాయి. మనం శరీరం విడిచిపెట్టిన తర్వాత ఆయా లోకములను పొందాల్సి ఉంటుంది. కాబట్టి మనకు ఆ లోకములు కూడా అవసరమే. అయ్యా, ఈయన చెప్పేది విందాం, ఆయన చెప్పేది చేద్దాం, ఈయన చెప్పేది విందాం. మీ టెక్నిక్స్ అంతా ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. అంటే ఏంటి, ఇక్కడ జరిగేదానికి హాజరవుదాం, అక్కడ కూడా అది చేద్దాం. అంటే ఇప్పుడు ఎట్లుంది, దానిలోనూ కాలు పెడదాము, దీంట్లోనూ కాలు పెడదాము. అప్పుడు దానికి న్యాయం చేస్తాము, దీనికి న్యాయం చేస్తాం. చెయ్యండి. అలా అనుకున్నంత వరకు అప్పుడేమవుతుంది, వీడి మనస్సు స్థిరము కాదు. అంటే యోగ్యత లేదు. అంటే ఏంటి, వాటన్నింటిని నిరాకరించడం అనే అర్థం. అక్కడ వాడికి అది కావాలి, అది కావాల్సిన వాడికి అది కావాలండి. ఏమండి, ఈ ఊర్లో బార్లు లేవు, మందు షాపులు. మీరు మందుల షాపులకి పోతున్నారా? మందు షాపులకి, మందుల షాపు కాదు, మందు, బీరు, బ్రాందీ, విస్కీ, రమ్, జిన్ను, ఇంకేంటంటూ అన్నీ ఉంటాయి. దాంట్లో వెరైటీస్ కూడా నాకు తెలియదు. ఉన్నాయా లేదా? అవి ఉన్నాయి. మరి వాటన్నింటినీ ఉపయోగిస్తున్నారా లేదా? ఎవరికి అవసరం? అది ఎవరికి అవసరమో వాడు పోయాడు. అలాగే అంటే నేను చెప్తాను, ఇదేం తెలిసిన, ఇప్పుడు ఈ బీరు, బ్రాందీ, రమ్ము, జిమ్ము, విస్కీ, ఇంక ఏంటంటో దమ్ములు, గిమ్ములు ఇవన్నీ ఉన్నాయే, అవంతా స్వర్గలోకము అని వాళ్ళు అనుకుంటున్నారు. నాకు స్వర్గలోకం అంటే అంత, నా దృష్టిలో స్వర్గలోకము, మీ దృష్టిలో ఈ మందు మీరు తాగుతారా? మందు తాగరంటే ఎందుకు తాగరు మీరు? ఏదో కాదని తెలుసుకొని మీరు వారగా పెట్టారుగా. నా దృష్టిలో కూడా ఇప్పుడు ఏంటంటే, ఈ స్వర్గలోకాలు కూడా మీకు మందు ఎటువంటిదో నాకు స్వర్గాది లోకములు అంటే వైకుంఠ, స్వర్గ, కైలాస మొదలైన లోకాలన్నీ ఏమున్నాయో ఇవన్నీ మందు లాంటివి. ఇంకా ఎక్కువ మాట్లాడితే కాకవిష్ఠాయామని శంకరాచార్య స్వామి వారు. కుక్క కక్కిన పాయసము వంటివి. కుక్క పాయసం తినింది, కక్కేసింది. ఇప్పుడు పాయసమే అది. పాయసం తీయగా ఉంటుందా ఉండదా? పాయసం తీయగా ఉంటుంది. కానీ అదేమిటి? కుక్క తిని కక్కినది. ఆ పాయసమును తింటారా? తెలిస్తే తింటారా? నా దృష్టిలో అది. అర్థమవుతుందా? వైకుంఠ, కైలాసాది లోకములన్నీ కూడా తీయగా ఉండదని చెప్పట్లేదు పాయసం. కానీ అది ఎటువంటిది? దోషభూయిష్టమైనటువంటిది. అది ఎట్లా అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాల్సి వస్తుంది. సరే, కొద్దిగా వివరణ వస్తుంది, మళ్ళీ అది కూడా చెప్తాను. కాబట్టి ఇహాముత్రార్థ ఫలభోగ విరాగము. ఇప్పుడు మందు తయారు చేస్తారు కదా, ఈ మందు తయారు చేసే దాంట్లో కుళ్ళిపోయినటువంటి, అంటే ఇప్పుడు ఈ లెదర్ ఉంటుంది చూడండి, లెదర్ను కుళ్ళబెట్టి దాంట్లో ఉండేటువంటి దాన్ని మిక్స్ చేస్తారట. వీడియోస్లో చూసినది నేను. అంటే ఈ బ్రాందీ తయారు చేయుట, విస్కీ తయారు చేయుట, ఈ ఊర్లో కూడా ఉందిగా, ఒక బ్రాందీ తయారు చేసే కంపెనీ ఉందిగా. ఇప్పుడు జరగట్లేదా? సరే, ఉన్నింది కదా ఇక్కడ. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మూసేశారా?
50-60 ఏండ్లుగా ఉన్నింది. ఎన్నాళ్ళైంది మూసేసి? సరే, అంటే ఇప్పుడు దాంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారుగా, దాంట్లో పనిచేసే వాళ్ళు ముందు ఉండింటారు కదా, వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది ఎట్లా తయారు చేస్తారు, ఏమేమి వేస్తారు, ఎంత వేసేసి. ఈ చీక్లెట్ ఇవి ఉంటాయి చూడండి, అవి తయారు చేస్తారు, చీక్లెట్స్. అది నోట్లో పెట్టుకొని బబుల్ గమ్ లాగా నములుతూ ఉంటారు చూడండి, అది ఎట్లా తయారు చేస్తారు తెలుసా? కాళ్ళతో వేసి తొక్కి 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 దాన్ని తయారు చేసి, అంటే గమ్ రావాలి కదా దాంట్లో. ఇప్పుడు ఒక దాంట్లో గమ్ రావాలంటే దాన్ని ఏం చేయాలి, దానిపైన ఎక్కువ మర్దన చేయాలిగా. ఇప్పుడు చపాతీ పిండి ఉందండి, చపాతీ పిండి పెట్టుకుంటే ఇట్లా నీకు వెంటనే గమ్ వస్తుందా? రావాలిగా, బాగా బాగా ఇది చేయాలి కదా, నీళ్ళు కొద్దిగా వేసి బాగా నలపాలిగా, అన్నీ మిక్స్ చేయాలిగా. ఎంత మిక్స్ చేస్తే అంత బాగా వస్తుందిగా. కుండ తయారు చేయాలంటే మట్టి ఏమన్నా ఇదిగా ఉంటుందా? దాంట్లో కొద్దిగా నీళ్లు చల్లి వేసి తొక్కి 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 అయితే వస్తుందిగా. అదేవిధంగానే చీక్లెట్ వీడి నోట్లో పెట్టుకొని నమలుతా ఉండేదినో అంటే ఈడేదో పెద్ద బొడ్డ వచ్చేటట్లుగా ఊపి అదేదో చేస్తే వీళ్ళందరినీ ఏమనాలా? వాటిలో సంతోషపడుతున్నారుగా వీళ్ళు. ఇప్పుడు దాన్నంతా ఎట్లా తయారు చేస్తున్నారు? తొక్కి తొక్కి నాశనం చేసి అలా వచ్చేటట్లుగా చేసి దాన్ని ఒక కవర్లో పెట్టి ఇస్తున్నారు. ఇప్పుడు దాన్ని గురించి తెలిస్తే అప్పుడు దాన్ని నోట్లో పెట్టుకునే దానికి వీలవుతుందా? కానీ ఇప్పుడు దాన్నే అమ్ముతున్నారా లేదా? దాన్నే అమ్ముతున్నారు, దాన్ని తింటున్నారు, దాన్ని చేసుకుంటున్నారు. ఈ స్వర్గాది లోకాలు ఏమనుకుంటున్నారు? అటువంటివే. స్వర్గాది లోకాలన్నీ అటువంటివే. కొద్దిగా వివరణలోకి వస్తాను. అది కూడా అంటే ఇది అనేటువంటి భావన వచ్చినప్పుడు ఏమవుతుంది? దానిపైన దృష్టి మరలుతుంది. అంటే దానిపై నుంచి అదొద్దు. ఈ ప్రపంచంలో అది కూడా ఒకటి ఉంది. ఏమండి, ఇప్పుడు కుప్పం ఉంది, కాళహస్తి ఉంది, ఏర్పేడు ఉంది, విజయవాడ ఉంది, విజయనగరం ఉంది, ఋషికేశ్ ఉంది, అమెరికా ఉంది, ఏమండి, ఇంకా దుబాయ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. సరే, ఇప్పుడు మనం ఎక్కడికి పోతున్నాం? ఎక్కడికి పోతున్నాం? ఎందుకు వెళ్ళట్లేదు? పోవాలని లేదా మీకు? అమెరికా పోవాలని లేదా? అమెరికా పోవాలని లేదు, కానీ మనస్సులో ఎక్కడైనా ఉందా లేదా ఒకసారి చూస్తే. తిరుమలకు పోవాలని ఉందా లేదా? కాళహస్తికి పోవాలని ఉందా లేదా? కాశీకి పోవాలని ఉందా లేదా? చూడండి ఎట్లా ఉందో. అర్థమవుతుందా? అంటే వాటికి నాకు పోవాలని ఉంది, కానీ ఎవడు పిలుచుకుపోతాడు? చూడండి ఎట్లా ఉందో. నాకు పోవాలని ఉంది, కానీ ఎవడు పిలుచుకుపోతాడు? పిలుచుకుపోతే నాకు ఎవడు సౌకర్యాలు చేస్తారు అని మనసులో ఉందని అనుకోండి. అంటే ఇప్పుడు మనస్సు ఒక నిశ్చల స్థితిలో ఉంటుందా? మనస్సు నిశ్చల స్థితిలో లేదు. అంటే నీకు సౌకర్యము లేక నువ్వు పోవట్లేదే, కానీ సౌకర్యం ఉంటే పోయేదానికి సిద్ధమే. చూడండి ఎలా ఉందో. అంటే మనస్సులో ఇవన్నీ ఉంటాయి. మనసులో ఇవన్నీ ఉంటే మనస్సు నిర్మలముగా ఉండగలుగుతుందా? నిశ్చలంగా ఉండగలుగుతుందా? శాంతిగా ఉండగలుగుతుందా? పైకి చూసేదానికి మాత్రము నాకేమీ వద్దులండి, నాకేమీ వద్దండి, నాకేమీ అవసరం లేదండి. అయ్యా, అదేదో ఈ మధ్యలో ఒకే ఒక్కడు సినిమా ఏదో వచ్చినప్పుడు వన్ డే సీఎం వచ్చింది కదా, అర్జున్ సినిమా ఏదో, ఒకరోజు ముఖ్యమంత్రి వచ్చిందిగా. వాడికి ఏదో సందర్భంలో వస్తే వాడు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముఖ్యమంత్రి పదవి అంటే నువ్వేం తమాషా అనుకుంటున్నావా? నీకు ఒకరోజు ముఖ్యమంత్రిగా ఇస్తాను, ఉంటావా నువ్వు అని ఛాలెంజ్ ఇస్తున్నాడు. ఈయన ఇస్తున్నాడుగా.
విసిరితే వీడు వెంటనే ఇప్పుడు నువ్వు గుక్క తిప్పుకోలేకుండా నీళ్ళు తాగాల్సి వస్తుంది పరిస్థితి. అంటే ఏంటి, ఛాలెంజింగ్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ఎట్లా ఫేస్ చేయాలనేది. ఆ విధంగా మీకు ఒకవేళ సీఎం పిఎం పోస్ట్ వచ్చేటట్లుగా వచ్చిందని అనుకోండి, మీరు స్వీకరిస్తారా స్వీకరించరా? ఏమో అది వస్తే కదా అని అంటారు. అరే వస్తే కదా అని అంటే ఏమర్థం? అక్కడ మనస్సులో అది ఉందని. ముసలోళ్ళు అయిపోయినారు, తాత పెళ్లి చేసుకుంటావా? నాకెవరు బిడ్డనిస్తారు అంటే నాకెవరు బిడ్డనిస్తున్నారు అంటే అర్థం ఏంటి? అంటే నాకు ఎవడిస్తాడు అని అంటున్నాడు కానీ నాకు వద్దు అని అనట్లేదు. అంటే మనస్సు ఎట్లా ఉంది? మనస్సు వికారంగా ఉందే కానీ మనస్సు నిశ్చలత్వంలో స్థిరములో లేదు. ఇక్కడ ఏంది ఇది వేదాంతం. వేదాంతం మాట్లాడేటప్పుడు ఎలా ఉండాల్సి ఉంటుంది? అలా ఉండాలి. చూసారా, వేదాంతం దగ్గరికి వచ్చేటప్పటికి ఇవన్నీ అక్కడ అలా ఇక్కడ ఇలా అనంటే మనస్సు దృఢత్వములోనికి రాలేదు. దృఢత్వములోనికి రానప్పుడు వాడికి మనస్సు నిశ్చలత్వం ఏర్పడదు. అందుకనే ఇహ అముత్ర ఫల భోగ విరాగము. ఈ లోకంలో ఉండేటి భోగాలు కానీ పరలోకంలో ఉండే భోగాలు కానీ నాకు అవసరం, నాకు కావాల్సింది ఏంటి? అది కూడా కావాలిగా. సరే ఇది వద్దు, ఇంకేం కావాలా? ఏం కావాలా? మోక్షం కావాలా? మోక్షం అంటే ఏమిటి? జన్మరాహిత్యం అంటే నా స్వరూపము ఏమిటో నేను తెలుసుకొనుట. దాన్ని ఎవరైనా ఇచ్చేదా? మోక్షం వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. అర్థమవుతుందా? మోక్షం అని అంటే వేరే వాళ్ళు ఇచ్చేది కాదు, వేరే వాళ్ళు ఇచ్చేది కాదు. నేనుగా ఉండుట, ఇది మోక్షం. సరే, వాటికి ఇహ అముత్రార్థ ఫలభోగ విరాగమైనది. ఇప్పుడు మూడవది శమాధి షట్క సంపత్తి. ఇది ఇది సాధనలు. మనం ఇంకా వేదాంతం లోపలికి ఎంటర్ కావట్లా. దీన్ని ఏమంటారు? అవుట్లైన్స్ చూస్తున్నాం. అంటే మనస్సుకి బౌండరీస్ ఎలా ఉంటే నువ్వు వేదాంతమునకు యోగ్యుడవవుతావు, వేదాంత విచారణకు యోగ్యుడు ఎట్లా అవుతావు, విషయం అర్థమవుతుందా? ఇవన్నీ మొదట ఉండేటువంటిది అన్నమాట. సో ఇప్పుడు మూడవది సమాధి సాధన సంపత్తి కా అంటే సమాధి షట్క సంపత్తి. ఇది సంపద. ముందు రెండు సంపదలైన ఇది మూడవ సంపద. మూడవ సంపదలో ఏమిటది? శమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం నిన్న చెప్పుకున్నాం. ఇప్పుడు శమములో ఉండం, అవునా? శమం అంటే మనో నిగ్రహ, మనస్సును నిగ్రహించుట. మనస్సుని నిగ్రహించుట ఏమంటే మనస్సును నిగ్రహించుట ఎట్లా? చూడండి ఎట్లా ఉంది. మనస్సును నిగ్రహించుట ఎలాగా? ఇప్పుడు చెప్పినాం చూడండి, అమెరికా పోవాలంటే నేను ఎక్కడప్ప పోయేది? పోతే నేను కూర్చోలేను, లేవలేను, పైగా నేను పోయినా అందరికీ ఇబ్బంది. కాబట్టి నేను ఎందుకు పోవాలి? ఇప్పుడు మన స్వామి ఒక స్వామి ఈ మధ్యలో పోయి వచ్చాడు కదా వేరే దేశాలకి. ఏంటంటే పోయి వచ్చాడు, ఏదో నౌకలో కూడా ప్రయాణం చేసి వచ్చారు, ఫ్లైట్లో ప్రయాణం చేసి వచ్చారు, పోయి వచ్చారు. మంచిదే, పోయిరాని. అంటే ఇప్పుడు వాళ్ళు పోయి వచ్చారని మనం పోవాలి. నాకెవరు లేరు, నాకెవరన్నా ఉంటే నన్ను కూడా తీసుకుపోయి ఉండేవాళ్ళు అని వచ్చింది అనుకోండి,
అంటే ఏమైంది ఇప్పుడు అక్కడ అర్థం? మనో నిగ్రహము లేదు అంటే మనస్సులో ఆ కోరికలు అనేటువంటివి లోపల ఉన్నవి ఉన్నాయి లేదా? లోపల ఉన్నది అది బయటపడట్లేదు. మళ్ళా చూడండి మళ్ళా ఎట్లుంటుందో దీని యొక్క ఇదంతా ఎట్లుంటుందంటే పైకి చూసేదానికి మాత్రం ఏమీ లేనట్లుంటుంది. తర్వాత ఎవరో ఒక సాధువు ఉన్నారని అనుకోండి, ఆ సాధువు వస్తే ఆ సాధువుని పుష్పమాలలేసి ఆయనకు పూర్ణకుంభ స్వాగతంతో పిలుస్తూ వాయిద్యాలతో స్వీకరించి తీసుకొచ్చినామని అనుకోండి, వాళ్ళని చూసి మనం ఏమి రాజయోగం జరుగుతుంది రే, ఈయనకి నాకు జరగట్లేదే అనిపించిందని అనుకోండి, దీన్నేమిది చూడండి ఎట్లా ఉందా లేదా? ఇప్పుడు అంటే మనస్సు నిగ్రహంగా ఉందా? అది సత్యమా సత్యం కాదా అనేది గుర్తిస్తున్నాడా? అది గుర్తించట్లే. ఏందో బెంజ్ కార్ ఏదో ఒకటి వచ్చింది అనుకోండి, కొత్తగా కారు ఒకటి వచ్చింది, ఆ కార్ని తీసుకొచ్చి ఆ కార్లో తీసుకొచ్చారనుకోండి, ఇక్కడికి మనం చూస్తామనుకోండి, కార్ని చూడు వద్దనలేదు, చూసి ఏంది యోగం అంటే ఎవరిది? ఆ కారులో పోతుంటే ఆ కారు టైర్లే ఇంత ఉంటాయి, ఇంత వెడల్పుతో ఎట్లా ఉంటుందన్నమాట. ఆ కారు దాదాపు 10 కోట్లు 20 కోట్లు కార్లు కూడా ఉంటాయి. అది నడుస్తూ దాంట్లో పోతా ఉంటే దాంట్లో కూర్చొని అంటే ఎట్లుంటుందో అంటే స్వర్గభోగాల్లాగా ఉంటుంది. ఈ చైనాలో ఈ కొత్తగా ఒక ఈ కార్సు బస్సెస్ ఇవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు. అవేంటంటే ఈ డ్రైవర్ ఎక్కాలని అనుకోండి, డ్రైవర్ ఎక్కాలంటే కూడా దాని డోర్ ఉంటుంది కదా, ఆ డోర్ ముందర ఈయన కార్డు చూపిస్తే అది డోర్ ఓపెన్ అవుతుంది. అంటే ఆ డ్రైవింగ్ చేయాలనంటే దానికి యోగ్యుడైనటువంటి వాడైతేనే అది ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ కాదు. నేను పోయి ఆడ డోర్ తీసి, ఇప్పుడు మన బస్సులు ఉన్నాయి కదా, మన బస్సులను డోర్ తీసి డ్రైవర్ కూర్చోవచ్చు కదా, ఎవడైనా కూర్చోవచ్చు. కానీ అక్కడ అట్లా లేదు సిస్టమ్. అదేమైంది, ఆ కార్డు డ్రైవింగ్ చేసేటువంటి వాడు డ్రైవింగ్ కార్డు ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది కదా, ఆ లైసెన్స్ పెడితే అది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు వీడెక్కి కూర్చొని దాన్ని డ్రైవింగ్ చేయొచ్చు. తర్వాత లోపల ప్యాసింజర్లు కూర్చుంటారు చూడండి, ఆ ప్యాసింజర్లు ఎంతమంది అంటే దానికి లిమిటేషన్ ఉంటుంది. ఆ లిమిటేషన్ అయిపోయిందని అంటే ఇంకా మళ్ళీ అది బండి మూవ్ కాదు. అంటే ఎంత లెవెల్లో ఉండాలనో, ఏ సీట్లో ఎంత కెపాసిటీతో పోవాలనో, ఎలా ఉండాలనో అంతే ఉంటుంది, దానికంటే ఎక్కువ పోయే పరిస్థితి ఉండదు. అటువంటి టెక్నాలజీ వాళ్ళు పెట్టారు. నెక్స్ట్ ఇప్పుడు మనకిప్పుడు ట్రైన్స్లో ఏమొచ్చినాయి, ఇప్పుడు వందే భారత్ వచ్చింది ఇప్పుడు మనది. అది 300 కిలోమీటర్ల స్పీడ్ పోతుంది అని అన్నారు. 300 కిలోమీటర్ ఎడబోతుంది. ఇప్పుడు ఇప్పుడు బెంగళూరు టు చెన్నై పోవాలంటే కనీసం అంటే 3 గంటలు తీసుకుంటుంది, 4 అవర్స్ తీసుకుంటుంది. ఇప్పుడు బెంగళూరు టు చెన్నై ఇప్పుడు గంటకు 300 కిలోమీటర్లు పోతే 4 అవర్స్ అయితే 1200 కిలోమీటర్లు ఉండాలా, కనీసం 1000 కిలోమీటర్లు అన్నా ఉండాలా. ఉందా 1000 కిలోమీటర్లు? 350 కిలోమీటర్లు అంటే ఇప్పుడు ఎంతసేపులో పోవాలా? ఒక గంట 10 నిమిషాలు పోవాలా, అంతేనా? గంట 10 నిమిషాలు పోవాల్సింది 4 గంటలని మీరే చెప్తున్నారు. అంటే ఇప్పుడు పోతున్నాడా? చైనాలో ఉండేటువంటి ఎట్లుంటే తెలిసిన 350-500 కిలోమీటర్స్ జీ అని పోతుంది, అంతే. నీకు ట్రైన్ కనిపించదు, జీ అయిపోయింది, వెళ్ళిపోయింది. అంత ఫాస్ట్లో పోతాయి అవి. వీళ్ళు చేసినటువంటి టెక్నాలజీ ఏముంది? టెక్నాలజీ తక్కువ ఉందా లేదా? ఇది లాలూ ప్రసాద్ యాదవ్ గారు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దీన్ని ఇట్లాంటివన్నీ పెట్టాలని ఆయన